అందరికీ నమస్కారం. నేను మీ నరేష్. మన తెలుగు పీపుల్స్ చాలామంది సఫర్ అవుతున్నారు. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ దాకా చదువుతూనే ఉన్నారు. బట్ ఏ ఎగ్జామ్ క్లియర్ అవ్వట్లేదు. సో, వాళ్ళకి నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కంపల్సరీ మీరు మోటివేట్ అయ్యి మీకు ఒక బెస్ట్ స్ట్రాటజీ దొరుకుతుంది. ఎందుకంటే నేను ఎలా క్లియర్ చేసినానో ఫస్ట్ నా గురించి చెప్తా. దాని తర్వాత మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో 100% క్లియర్ కట్గా మీకు డౌట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ క్లియర్ చేసేస్తాయి ఇవాళ. చూద్దాం. యాక్చువల్లీ నేను ఐబీపీఎస్ క్లర్క్ 2022లో సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ ఐబీపీఎస్ క్లర్క్ 2022లో సెలెక్ట్ అయిపోయినా. 2019లో స్టార్ట్ చేసిన నేను యాక్చువల్లీ ప్రిపరేషన్ 22లో వచ్చేసింది. అదే 2022లో నాకు టీసీఎస్లో కూడా జాబ్ వచ్చింది. టీసీఎస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాజ్ ఏ డెవలపర్. చూడండి, అంటే ఒకటే పర్సన్ దగ్గర రెండు క్వాలిటీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ అండ్ అనదర్ వన్ బ్యాంకింగ్ కూడా. ఒక మనిషికి ఇంత నాలెడ్జ్ ఉంటుందనేది ఒక సర్టైన్ టైం వస్తుంది. ఇదే టైం నేను చెప్పబోతున్నా. అంటే నా స్ట్రాటజీ షేర్ చేయడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. నేను అందరికి మెసేజ్ పెట్టినా, చాలామంది నా హిందీ వీడియోస్ ఉన్నాయి కాబట్టి చూడలేకపోతున్నారు. సో పర్సనల్గా కాల్ చేయమని కూడా చెప్పిన, వాళ్ళకి సజెస్ట్ కూడా చేసిన. నాకున్న టైంలో వాళ్ళకి సజెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇంత అందరికీ ఫోన్లో మాట్లాడడం వీలు కాదు కాబట్టి తెలుగు పీపుల్స్కి నేను ఒక వీడియో మీకు సజెస్ట్ చేయబోతున్నా. ఓకే, ఎలా ప్రిపేర్ అవ్వాలి? యాక్చువల్లీ ఆర్ఆర్బీ పిఓ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ రెండు కూడా ఎలా క్లియర్ చేయాలనేది రెండు స్ట్రాటజీలు ఉన్నాయి నా దగ్గర. చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. నేను టెలిగ్రామ్ లింక్ కూడా పెడతా. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయిపోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ పెడతా, అది కూడా చూడవచ్చు. సో చాలామంది ఏం చేస్తారంటే స్టార్టింగ్లోనే రీజనింగ్ పట్టుకుంటారు. ఒక మిస్టేక్ ఏంటంటే మన తెలుగు పీపుల్స్ రీజనింగ్ తోటే స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు అలా చేయొద్దు. రీజనింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మా సజెషన్ ఏంటంటే, మన సార్ వాళ్ళు చెప్పినా కానీ, మన ఫ్రెండ్స్ చెప్పినా కానీ, నువ్వు సాల్వ్ చేసుకున్నా కానీ, నీకు రీజనింగ్ అనేది చాలా ఈజియెస్ట్ టాపిక్. అది ఆటోమేటిక్గా వస్తుంది. దాని మీద టైం కేటాయించే అవసరం అస్సలే లేదు. కొందరు ఏం చేస్తారంటే, నేను నంద్యాల ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్లైన్ పేపర్ తీసుకుంటారు. 2 పేపర్స్ ఉంటాయి, అంటే 2 మార్క్ టెస్ట్. ఇక్కడ 100 క్వశ్చన్స్, ఇక్కడ 100 క్వశ్చన్స్. ఫస్ట్ రీజనింగ్ 35 క్వశ్చన్స్ చేస్తారు. ఇక్కడ కూడా సెకండ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. వాళ్ళకి ఇక్కడే 35 క్వశ్చన్స్ 70 క్వశ్చన్స్ సాల్వ్ చేసినారు. దాని తర్వాత అలసిపోతారు, అంటే బ్రేక్ ఉండదు. సో ఈ రెండు సాల్వ్ చేసినాం కదా, ఇవాళ ఎగ్జామ్ అయిపోయింది, ఖతం. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా టైర్డ్ అయ్యి ఎలా ఉన్నదో అలాగే రీజనింగ్ సాల్వ్ చేసుకొని రూమ్కి వెళ్ళి ఆ బుక్ను పక్కన పడేస్తారు. సో క్వాంట్ ఎటు పోయింది, ఇంగ్లీష్ ఎటు పోయింది, నీ జీకే ఎటు పోయింది, నీకు ఎందుకు రావట్లేదు జాబ్? 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఇప్పటిదాకా ఆడనే కూర్చున్నావు, ఎందుకు, ఏమైంది? ఈ ఒక్క రీజనింగే నీకు తెచ్చిపెడుతున్నా. నీకు టోటల్గా ఓవరాల్గా నీకు రీజనింగ్ 35 క్వశ్చన్స్కి 35 సాల్వ్ చేసినావు, 35 వస్తుంది. కానీ క్వాంట్ 5-6 ఎందుకు వస్తున్నాయి? క్వాంట్ ఇంగ్లీష్లో 5-6 ఎందుకు వస్తున్నాయి? ఇది ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా మీకు మీరు? సో సబ్జెక్ట్ ఎవరైనా నేర్పిస్తారు, బట్ స్ట్రాటజీ తెలిసి ఉండాలి. అటెంప్ట్ ఎలా చేయాలి, మార్క్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి. సో యాజ్ ఎ బ్యాంకర్ కంపల్సరీగా గట్టిగా తెలుసుకోవాల్సిన టాపిక్ అండ్ అందరి వీక్నెస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడే ఉంటుంది. సో కంటిన్యూస్ క్వశ్చన్స్ ఏం వస్తున్నాయంటే క్వాంట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, మీకోసం బెస్ట్ స్ట్రాటజీ తెచ్చిపెట్టిన. ఓకే, సో ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ కూడా చేయండి. చూద్దాం. క్వాంట్ మంచిగా స్కోర్ చేయాలంటే ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి కంపల్సరీగా. ఫస్ట్ ఏం చేయాలంటే, నేను చెప్పేది క్లియర్ కట్గా వినండి. ఫస్ట్ టేబుల్స్ నేర్చుకోవాలి. ఈడేంది ఫస్ట్ టేబుల్స్కి వచ్చిండు అందరికి తెలుసు కదా అంటున్నారు. తక్కువనే 19 × 7 ఎంత చెప్పు? రావట్లేదు కదా? రాదు. ఎందుకు వస్తుంది? టేబుల్స్ రావు మనకు. టేబుల్స్ ఎప్పుడు వస్తుందంటే ఒకటేసారి 19 × 7 ఎంత చెప్పినా టిక్
టక్ మని మనకు రావాలి. అప్పుడు టేబుల్ క్లియర్ కట్గా ఉన్నట్టు. టేబుల్స్ రానప్పుడు నీకు జాబ్ ఎవరు ఇస్తారు? ఎలా వస్తుంది చెప్పు? జాబ్ వచ్చే అవకాశం ఎలా ఉంది? నీకు టీసీఎస్లో ఎలా సాల్వ్ చేయగలుగుతావు? ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ దాంట్లో కూడా ఉంటుంది, బ్యాంక్లో కూడా ఉంటుంది, ఆర్ఆర్బి పిఓలో ఉంటుంది, ఆర్ఆర్బి క్లర్క్లో ఉంటుంది, ఐబిపిఎస్, ఎస్బీఐ, టీసీఎస్ ఉన్న టాటా కన్సల్టెన్సీ, హెచ్సిఎల్, చాలా కంపెనీస్ ఉన్నాయి. బయట కూడా రావట్లేదు, బ్యాంక్ జాబ్ కూడా రావట్లేదు. నీకు 19x7 రానప్పుడు నీకు జాబ్ ఎలా వస్తుంది అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఓకే, టేబుల్స్ ఫస్ట్ నేర్చుకోవాలి. 100% టేబుల్స్ కంప్లీట్గా నేర్చుకోవాలి. స్క్వేర్స్ 30 వరకు నేర్చుకోవాలి. క్యూబ్స్ 15 వరకు నేర్చుకోవాలి. ఓకే, టేబుల్స్ అనేది ఇవి ఎప్పుడైనా అడిగితే టక్ మన ఆన్సర్ రావాలి. ఇంత పర్ఫెక్ట్ ఉంటేనే నీకు సింప్లిఫికేషన్స్, నంబర్ సిరీస్, రాంగ్ నంబర్ సిరీస్ ఇక్కడే అయిపోతుంది. మనకు సింప్లిఫికేషన్స్ 8 నుంచి 12 క్వశ్చన్స్ వస్తాయి. 8 నుంచి 12 క్వశ్చన్స్ సింప్లిఫికేషన్స్ వస్తుంది. సో కొందరు డెసిమల్లో ఇచ్చినప్పుడు సింప్లిఫికేషన్స్ ఇలా వణుకుతారు. ఎందుకు? వాళ్ళకి బేసిక్స్ ఉండకనే వణుకుతారు. ఇవన్నీ క్లియర్ కట్ ఉంటే డెసిమల్స్ ఇస్తే ఏంది, ఫ్రాక్షన్స్లో ఇస్తే ఏంది, ఎలా ఇస్తే ఏంది, నువ్వు ఎలాగైనా ఇంటూ 100 డివైడెడ్ బై 100 ఏదో ఒకటి చేసి ఎలాగో అలాగ ఆన్సర్ తెచ్చిపెట్టడం మన పాసిబుల్. ఎంత అయితే అంత చేసి పెట్టాలి. కరెక్ట్గా నీకు సింప్లిఫికేషన్స్ ఎంత ఇస్తే అంత 100% అక్యురసీ తోటి చేసేయాలి. ఎందుకంటే సింప్లిఫికేషన్సే 1-2 మార్కులు పోతుంటే అక్కడ డిఏఎం చేస్తావు, మళ్ళీ అర్థమెటిక్లో కొన్ని 1 వర్డ్ క్వశ్చన్స్ ఎలా చేస్తావు, కేస్లెట్ ఎలా సాల్వ్ చేయగలుగుతావు, ఇవన్నీ కాన్సెప్ట్ క్లియర్ ఉండాలి. ఓకే, స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్. నెక్స్ట్ పర్సెంటేజెస్. 100% పర్సెంటేజ్. సో దానికి 100% ఎఫెక్ట్ పెట్టి పర్సెంటేజ్ నేర్చుకోవాలి. అయితేనే నీకు సింప్లిఫికేషన్స్లో మొత్తం టోటల్ అవుట్ ఆఫ్ వచ్చేస్తుంది. సింప్లిఫికేషన్స్ అయిపోయింది. ఇదే స్టార్టింగ్. బ్యాంకర్కి స్టార్టింగే సింప్లిఫికేషన్స్. అందుకని సింప్లిఫికేషన్స్ విత్ బోర్డ్ మాస్ రూల్ నేర్చుకుంటే నీకు 10 నుంచి 12 మార్క్స్ వచ్చేస్తుంది. ఓకే కదా, ఇది ఓకే, క్లారిఫై అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే సింప్లిఫికేషన్స్ అయిన తర్వాత నంబర్ సిరీస్ చేసుకోవాలి. నంబర్ సిరీస్, రాంగ్ నంబర్ సిరీస్ కంపల్సరీగా. దేని మీద కూడా చాలా గ్రిప్ ఉండాలి. ఎప్పుడైతే నంబర్ సిరీస్, రాంగ్ నంబర్ సిరీస్ 5 మార్క్స్ వస్తాయో అప్పుడు చూడండి ఉత్తి పుణ్యానికి వచ్చినట్టే ఆ 5 మార్క్స్. సింప్లిఫికేషన్స్లో 12 అనుకోండి ఆన్ అన్ యావరేజ్, 10 అనుకోండి పోనీ, ఈ రెండు దాంట్లో ఏదో ఒకటి 5 వస్తుంది. అదర్వైజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా ఇవ్వచ్చు, అది కూడా పుణ్యానికి వచ్చినట్టే. ఈ టోటల్ 15 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేస్తాం. కొందరికి ఈ 15లో 8 మార్క్స్ కూడా రావు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాన్సెప్ట్ క్లియర్ ఉంటేనే ఈ 15 మార్క్స్ వస్తుంది, లేకుంటే 8 మార్క్స్ రావడం కూడా చాలా కష్టమవుతుంది. ఇప్పట్లో కాంపిటీషన్ హెవీగా ఉంది. క్వశ్చన్స్ అడుగుతున్నది కూడా కొద్దిగా డిఫికల్టీ లెవెల్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నది పర్టికులర్గా ఒక నోట్స్ మెయింటైన్ చేస్తూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ వాళ్ళకంటే ఫ్రెండ్సే ఎక్కువగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేనైతే నాకు జాబ్ రావడానికి ఒకటే ఒక కారణం, నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం, అది అంతే. నా బ్యాచ్లో ఉన్నారు 8 మెంబర్స్, మేమందరం సెటిల్ అయినాం. టు బి ప్రౌడ్, నేనున్న హాస్టల్లో 8 మెంబర్స్ నా రూమ్మేట్స్ అందరు సెటిల్ అయి ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. మంచిగా ఉన్నారు, మేము చాలా ఎక్దమ్ పర్ఫెక్ట్. అందరికీ నేనే సీనియర్. అప్పుడు వాళ్ళకి గైడ్ చేసినాం. అలా కొద్దిగా కాన్సెప్ట్ ఎక్కువ వచ్చేది. ప్రాక్టీస్ ఎక్కువగా ఏం చేయకపోయింది. నేను మాక్ టెస్ట్ రాయడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, మాక్ టెస్ట్ రాయడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, అంతే. దాంతో నాకు ఫుల్ నాలెడ్జ్ అయిపోయింది. దానివల్ల నేను ఫస్ట్ 2 మంత్స్లో 1 మెయిన్స్ రాసిన, ఫస్ట్ 3 మంత్స్లో 2nd మెయిన్స్ రాసిన, ఫస్ట్ 6 మంత్స్లో 3rd మెయిన్స్ రాసిన, నెక్స్ట్ 1 ఇయర్లో 4th మెయిన్స్ రాసిన. అంటే ఫస్ట్ 1 ఇయర్లో 4 మెయిన్స్ రాసిన, నెక్స్ట్ 2 ఇయర్స్లో 13th మెయిన్స్ క్లియర్ అయింది నాది. ఎందుకు ఇన్ని మెయిన్స్ రాసిన?
నాకు ఇంగ్లీష్ రాకపోయా. ఇంగ్లీష్ సేమ్ అదే నేను కూడా ఫస్ట్లో క్వాంట్ అటెంప్ట్ చేసేటోడిని, దాని తర్వాత రీజనింగ్ చేసేటోడిని, లాస్ట్కి ఇంగ్లీష్ అటెంప్ట్ చేసేటోడిని. బట్ మీరు ఇప్పటి నుంచే పేపర్ ఎప్పుడైనా ఆఫ్లైన్ పేపర్ మనం రాస్తున్నామంటే ఇంగ్లీష్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నాకు జాబ్ వచ్చిన లాస్ట్ 6 monthsలో ఇంగ్లీష్ ఫస్ట్ అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి ఇంగ్లీష్లో నాకు ప్రిలిమ్స్లో 18, 19, 20 మార్క్స్ వచ్చేటి, ఈజీగా స్కోర్ చేసేటోడిని. మెయిన్స్లో కూడా నాకు 15 to 18 మార్క్స్ వచ్చేది. ఎందుకంటే నా ఒకాబులరీ అనేది అంత గట్టిగా ఉండేది. నాకు ఒక బుక్ ఉండేది, నేను జూనియర్స్కి ఇచ్చేసి వచ్చేసిన. అది ఎవరు చూస్తున్నారో, ఎక్కడ ఉందో, పడిపోయిందో ఉన్నదో తెలియదు. బట్ ఒకాబులరీ అనేది లేటెస్ట్ ఒకాబులరీ, బ్యాంకింగ్ వర్డ్స్ ఉంటుంది ఒకాబులరీలో కూడా, అవి న్యూస్ పేపర్లో వస్తుంది. ఎడిటోరియల్ ఫినాన్షియల్ పేపర్ ఎక్కువగా చదువుకోండి. అయితే దాంట్లో నీకు జీకే కవర్ అవుతుంది, ఇంగ్లీష్ కూడా కవర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఉన్నాం క్వాంట్లో. ఓకే, సింప్లిఫికేషన్ అయిపోయింది, బోర్డ్మాస్ రూల్ అయిపోయింది, పర్సంటేజ్ అయిపోయింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా చెప్పేసిన, నంబర్ సిరీస్ కూడా చెప్పేసినాం. నెక్స్ట్ ఏమున్నామంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ కేస్లెట్స్. కేస్లెట్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ రావాలంటే దీనికంటే ముందు పర్సంటేజెస్ ఆల్రెడీ సాల్వ్ చేసుకోవాలి, యావరేజెస్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్. ఇవన్నీ ఎలా నీకు నచ్చిన సోర్స్లో నేర్చుకోవాలి. నీకు ఏది అడ్డా 247 నచ్చుతుందా అక్కడ వెళ్ళు, మంచిగా నేర్చుకో. లేదు నంద్యాల ఇన్స్టిట్యూట్ మన సార్ వాళ్ళు బాగా చెప్తున్నారా, మంచిగా క్లియర్ కట్ ఒకటే సార్ని ఫాలో కావాలి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనేది డిఫరెంట్ వేలో మనం సాల్వ్ చేయగలుగుతాం. ఒక క్వశ్చన్ ఇచ్చినారు, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేలో సాల్వ్ చేయగలుగుతారు. అదే రీజనింగ్ అయితే ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది, ఒకటే ఆన్సర్ వస్తుంది. దీనికి ఎన్నిసార్లు అంటే ఎన్ని టైప్స్ చేసినా కానీ ఫైనల్ ఆన్సర్ వచ్చేది ఒకటే ఉంటుంది. సో సాల్వ్ చేసే విధానం చాలా ఎక్కువగా ఉంటుంది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో. అయితే ఏదో ఒక్కసారిని ఫాలో కావాలి, అదే ఎండ్ వరకు ఫాలో అయితే ఈ 3 కాన్సెప్ట్స్ మనకు డిఐ అండ్ కేస్లెట్స్ కంప్లీట్గా 5 మార్క్స్ తెచ్చి పెడుతుంది, 10 మార్క్స్. ఆల్రెడీ మనం 15 గెయిన్ చేసుకున్నాం ఇంతకుముందు. ఈ 5 + 5 10, 25 అయిపోయింది. చూడు, ఇవి కూడా 100% ఎఫర్ట్ పెడితేనే 25 మార్క్స్ వస్తుంది. పర్సంటేజెస్ చాలా ఈజీ చేస్తేనే, యావరేజెస్ చాలా ఈజీ, అది కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే. రేషియో అండ్ ప్రపోర్షన్ డబుల్ ఈజీ, అది కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ అర్థం కాదు, రేషియో అండ్ ప్రపోర్షన్ అర్థం కాదు, కేస్లెట్ ఏం జరుగుతుందో అర్థం కాదు, అక్కడ మనకు ఒక్కటే వచ్చు రీజనింగ్ అంబట్నే పట్టినాం. ఫస్ట్ నుంచి రీజనింగ్ 35 మార్క్స్ వస్తున్నాయి. దీంట్లో ఒక 5 మార్కులు, దాంట్లో ఒక 3 మార్కులు, 43 వస్తున్నాయి. ఎందుకు వస్తుంది జాబ్? ఎందుకు రాదు? చెయ్యాలి, స్ట్రాటజీ ఉండాలి, పట్టుకోవాలి, ఎవరిని ఒక్కరిని పట్టుకోవాలి, గైడెన్స్ కావాలి. అప్పుడే ఇవన్నీ తెలిసి ఉంటేనే నీకు వస్తుంది. అదర్వైజ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ అనదర్ 10 more years. అంతే. స్ట్రాటజీ తెలియకుంటే 10 సంవత్సరాలు, కొందరు ఉన్నారు 8 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఎందుకు ఉన్నారు 8 సంవత్సరాలు? ఎన్ని లక్షలు సంపాదించుకోవచ్చు 8 సంవత్సరాల్లో. పర్ డే 1000 రూపీస్ వచ్చినా కానీ యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ యూ హ్యావ్ ఎనీ డిగ్రీ. ఓకే, కొందరు బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఐఐటీలో చదివిన వాళ్ళు, కొందరు ఎన్ఐటీలో చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా 6 years, 7 years, 8 years, 9 years లవ్ చేసుకున్నారు. ఆ అమ్మాయిరా ఈ అమ్మాయి అనుక ఎందుకు భయ్, మనం కూడా చేసినాం. కానీ అలాంటి తప్పులు చేయొద్దు. జస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే పక్కగా టెలిగ్రామ్, వాట్సాప్ నంబర్ అన్నీ షేర్ చేస్తే నేను మీకు ఎప్పుడైనా డౌట్ రావచ్చు, అప్పుడు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఏది ఉన్నా, ఈవెన్ మీ సెలక్షన్ ప్రాసెస్ ఎలా అవుతుంది, ఎల్పిటి ఎలా జరుగుతుంది, ఏ స్టేట్కి అప్లై చేయాలి, అవన్నీ తెలుసు. నేను అన్నీ క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో కొద్దిగా లెంతీ కావచ్చు, లెంతీ అయినా కానీ మన కాన్సెప్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక జబర్దస్త్ కామెడీ 12 minutes ఉంటుంది, అది నాన్ స్టాప్గా చూస్తాం.
అదే ఒక ఎడ్యుకేషనల్ వీడియో 5 మినిట్సే ఉంటుంది, దానికి స్కిప్ చేసుకుంటూ చూస్తాం. ఎవరికి ఎవరు బాగుపడతారు చెప్పు? స్కిప్ చేసినోడు స్కిప్పే అయిపోతున్నాడు, కామెడీ చూసేటోడు కామెడీ లాగానే ఉంటుండు, మంచిగా దర్జా ఒక పెద్ద బంగ్లా కట్టించుకొని కామెడీ చేస్తుండు. నువ్వు స్కిప్ స్కిప్ చేసుకుంటూనే కూర్చుంటావు, అలాగే ఉండిపోతుంది, పోతుంది జీవితం మొత్తం. ఓకే, నెక్స్ట్ వన్ వర్డ్ ప్రాబ్లమ్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పార్ట్నర్షిప్, సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, పర్సెంటేజెస్, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ వన్ వర్డ్ ప్రాబ్లంలో మనం ఆర్ఆర్బి పిఓ, ఆర్ఆర్బి క్లర్క్లో 5 మినిమం, మ్యాక్సిమం 10 సాల్వ్ చేయాలి. 5 మినిమం చేయాలి. మినిమం 5 వన్ వర్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే నీకు 30+ మార్క్స్ వస్తుంది. అదర్వైజ్ యు ఆర్ ఇన్ ఓన్లీ 20s. ఓకే, 20 మార్క్స్ వస్తే ఎవరు ఇస్తారు నీకు సెలక్షన్? ఎవరు ఇవ్వరు. ఇక్కడ పుణ్యానికి ఏం జాబ్లు ఇవ్వరు, కష్టపడితేనే వస్తుంది కాక. నెక్స్ట్, ఇది నీకు ఓవరాల్గా టోటల్ ఎంత? ఫస్ట్ 25 అయిపోయింది. వన్ వర్డ్ ప్రాబ్లం ఒక 8 అనుకోండి, 33. మీరు 33 అటెంప్ట్ చేసినారు. ఇక్కడ అక్యురసీ కూడా మ్యాటర్ ఉంటుంది. 33 అటెంప్ట్ చేసినారు అయితే 3 మార్క్స్ యాడ్ అవుతుంది, టోటల్గా 36 అవుతుంది విత్ 100% అక్యురసీ. మనం అక్యురసీ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యురసీ ఎందుకు? పుణ్యానికి వస్తున్నాయి కదా, మనం చేసిందే ఇంత ఎఫర్ట్ చేసినాం, ఇవి పుణ్యానికి 3 మార్కులు వస్తున్నాయి, ఎందుకు వదులుకుంటాం? అక్యురసీ మీద 100% ఎఫర్ట్ పెట్టాలి, అలాగే నేర్చుకోవాలి. 36 మార్క్స్ వచ్చింది బై 40. 40కి 36 మార్క్స్ వచ్చేసింది ఇక్కడ. అక్కడ రీజనింగ్లో 40కి 40 కొందరికి వస్తుంది, 38 కూడా వస్తుంది. ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ రీజనింగ్ స్ట్రాటజీ చూద్దాం. రీజనింగ్లో మనం చదువుతున్నాం, రీజనింగ్ చేస్తున్నాము, అవన్నీ కరెక్టే ఉంది. పజల్స్ అంటే ఏంది, సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఏంది, ఎంతమందికి తెలిసి? ఇది పజల్స్కి సీటింగ్ అరేంజ్మెంట్కి డిఫరెన్స్ ఏంది? ఎవరికి తెలియదు. జస్ట్ పజల్ చేస్తున్నాం అంతే. సీటింగ్ అరేంజ్మెంట్ ఏమో ఎక్కడున్నాయి, ఇది ఏంది, ఇది పజలా సీటింగ్ అరేంజ్మెంటా? ఇది పజలే అంటావు. ఇది నార్త్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్ సీటింగ్ అరేంజ్మెంట్ కాక బాక్స్, ఫ్లోర్, ఫ్లాట్, ఇవన్నీ పజల్స్. చూడు, ఫ్లోర్, ఫ్లాట్, పజల్. డే బేస్డ్, మంత్ బేస్డ్, ఇయర్ బేస్డ్ బాక్స్, ఇవన్నీ పజల్స్. స్క్వేరు, రెక్టాంగులరు, ట్రయాంగులరు, లీనియర్, నార్త్ ఫేస్, సౌత్ ఫేస్, ఇవన్నీ సీటింగ్ అరేంజ్మెంట్. దీంట్లో అన్సర్టైన్ నంబర్స్ ఉంటారు, దీంట్లో సర్టైన్ నంబర్స్ ఇస్తారు. ఓకే, పజల్స్కి సీటింగ్ అరేంజ్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది నేర్చుకున్న తర్వాత అవన్నీ సాల్వ్ చేయడం తెలుసుకోండి. అవే తెలియదు, చేస్తున్నాం డే బేస్డ్ ఏదో ఒకటి, పజలా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏదో ఒకటి వచ్చిన ఆన్సర్ వస్తుంది. 35 చేసేటోళ్ళు మన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కొన్ని వేల మంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. రీజనింగ్ 35 తెచ్చుకునేటోళ్ళు వేల మంది ఉన్నారు. క్వాంట్ 15 మార్క్స్ తెచ్చుకోవడానికి స్ట్రగుల్ అయ్యేటోళ్ళు ఎట్లా 10స్లో ఉన్నారు. సెకండ్ డిజిట్ ఓన్లీ 10s, అలా ఉంది పరిస్థితి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రీజనింగ్లో ఫస్ట్ ఏం అటెంప్ట్ చేయాలంటే సిలాయిజమ్స్, ఇన్ఈక్వాలిటీస్, ఆల్ఫాన్యూమరికల్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్. అంటే ఇవన్నీ వన్ వర్డ్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ వర్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత పజల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్కి వెళ్ళాలి. మొత్తం రీజనింగ్ అయిపోయింది. నాకంటే బాగా మీకే తెలుసు. సో రీజనింగ్ గురించి ఇంతే. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇంగ్లీష్ స్ట్రాటజీ చూద్దాం. ఇప్పుడు ఒకటి సీటింగ్ అరేంజ్మెంట్లో స్క్వేర్ ఇచ్చినారు, రెక్టాంగులర్ ఇచ్చినారు, ట్రయాంగులర్ ఇచ్చినారు అనుకో, స్క్వేరు, ఇవన్నీ సర్కిల్, ఇవన్నీ. దీంట్లో థ్రెడ్ మెథడ్ ఒకటి వచ్చింది. థ్రెడ్ మెథడ్ లేటెస్ట్ ప్యాటర్న్ సీటింగ్ అరేంజ్మెంట్ సాల్వింగ్లో థ్రెడ్ మెథడ్ ఒకటి వచ్చింది. ఇది నేర్చుకుంటే 2 minutesలో ఆన్సర్ కూడా పెట్టేయచ్చు. ఈ ప్యాటర్న్ కొత్తగా వచ్చింది, నేర్చుకోవచ్చు. ఎవరైతే ఫ్రెషర్ ఉన్నారో ఈ థ్రెడ్ మెథడ్ నేర్చుకోండి. ఇప్పుడు నేను నేర్చుకోవాలంటే నాకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే నాకు పాత ప్యాటర్న్ తెలుసు కాబట్టి అదే వేలో వెళ్తా. మీరు ఫ్రెషర్ అయి ఉంటే థ్రెడ్ మెథడ్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. థ్రెడ్ మెథడ్ అని సిట్టింగ్ అరేంజ్మెంట్లో
యూట్యూబ్ సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది, చాలామంది చెప్తారు. ఓకే, ఇదొకటి. నెక్స్ట్, ఇంగ్లీష్ ఎలా చదవాలి, ఇంగ్లీష్కి బెస్ట్ స్ట్రాటజీ ఏంది? నేను స్ట్రగుల్ అయినా నాకు కూడా తెలుసు. డైలీ వొకాబులరీ అడ్డా 247 మార్నింగ్ 7కి వస్తుంది. వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకుంటే ఇంగ్లీష్ చాలా ఈజీ. చాలామందికి ఇంగ్లీష్ రాదు, నాకు కూడా రాకపోయేది. నాకు ఇంగ్లీష్ రాదు, బట్ సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చింది, ఇంగ్లీష్ మాట్లాడే వచ్చింది. ఇది జోక్ అనుకోకండి, నిజమే. ఇంగ్లీష్ మాట్లాడినాము, ఇంటర్వ్యూ ఇచ్చినాము, ఎగ్జామ్స్ రాసినాము, ఇక్కడ జాబ్ కొట్టుకున్నాము, ఐబీపీఎస్ క్లియర్ చేసినాము, 13+ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసినాము, చాలా జరిగినాయి. అంటే ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడే వచ్చింది, ఇంగ్లీష్ రానప్పుడు రాలేవు, అవి ఇవన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి. సో డైలీ వొకాబులరీ ఒక పెద్ద బుక్ రాసుకోవాలి. డైలీ వొకాబులరీ 10 రాయాలి. వొకాబులరీ అంటే ఒక వర్డ్ తీసుకున్నాం అనుకో, డిపార్ట్మెంట్ అనే ఒక వర్డ్ ఉంది. డిపార్ట్మెంట్ అంటే ఏంది? ఈసీ డిపార్ట్మెంట్, సివిల్, ఈ డిపార్ట్మెంట్ కాదు. డిపార్ట్మెంట్ అంటే బిహేవియర్. దీనికి యాంటోనిమ్స్ ఏంది, సినోనిమ్స్ ఏంది అనేది కూడా తెలుసుకోవాలి. డిపార్ట్మెంట్ అనే వాడికి బిహేవియర్ కూడా అనొచ్చు అనే మీనింగ్ మనకు తెలిసి ఉండాలి. ఇది స్ట్రాటజీ. యాక్చువల్లీ ఇది నేర్చుకోవాలి ఇంగ్లీష్. సో వొకాబులరీ అడ్డా 247లో సెక్షనల్ మాక్ టెస్ట్ ఉంటాయి కదా, 10 క్వశ్చన్స్ 10 minutes ఉంటాయి. సెక్షనల్ మాక్ టెస్ట్ నీకు ఫస్ట్ స్టార్టింగ్లో 1 మార్కులు వస్తుంది, ఒక్కొక్కసారి 0.75 కూడా రావచ్చు, -0.7, -0.25 కూడా రావచ్చు, 10కి రావచ్చు. రాని భయ్, మనకే వస్తుంది కదా, మైనస్లో వస్తుందంటే నీకు నాలెడ్జ్ లేదు. దాన్ని గ్రో చేయాలి, 5 నుంచి 6 దాకా వెళ్ళాలి. అది వెళ్ళాలంటే అడ్డా 247 డైలీ సెక్షనల్ మార్క్ టెస్ట్ మంచిగా నీట్గా కూర్చొని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, చేయకుంటే రాదు. ఎవరు చేస్తే వాళ్ళకు వస్తుంది. ఓకే, ఇది. అండ్ ఇన్స్టిట్యూట్ పేపర్లో 2 మార్క్ టెస్ట్ ఉంటాయి, 30 క్వశ్చన్స్ ఇక్కడ, 30 క్వశ్చన్స్ ఇక్కడ. ఇన్స్టిట్యూట్ పేపర్ ఐబీపీఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ, ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్కి 30 60 క్వశ్చన్స్ ఉంటాయి కదా. కంప్లీట్ రీడింగ్ కాంప్రహెన్షన్ చదువుకోవాలి. ఈ 2 ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి. అంటే 1 డేలో 4 రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే చాలా ఎక్కువ. విత్ ఆన్సర్ ఉంటుంది, అక్కడ ఆన్సర్ ఉంటుంది, అనలైజ్ చేసుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే మన ఫ్రెండ్స్ని అడగాలి, అంతే, వాళ్ళే మనకు డౌట్ క్లియర్ చేస్తారు. నెక్స్ట్, ఇది ఇంగ్లీష్లో A2 by 18 నుంచి 23 తెచ్చుకోవాలి. ఇది మన టార్గెట్. ఇది చేయండి. రాకుంటే మళ్ళీ నన్నే మెసేజ్ చేయండి, ఎందుకు రావట్లేదు, నువ్వు చెప్పినావు కదా అని చెప్పు, నేను సొల్యూషన్ చెప్పు. జీకే మెయిన్ అందరికి ఇప్పటి నుంచే. చాలామంది ఫస్ట్ క్వాంట్ రీజనింగ్ ఎవరు అడగట్లేరు, జీకే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంది, వాట్ ఈస్ ద సోర్స్ ఫర్, కొందరు కామెంట్స్, వాట్ ఈస్ ద గుడ్ సోర్స్ ఫర్ జీకే, టెల్ మీ సార్ వాట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ జీకే. ఐఎమ్ గోయింగ్ టు రివీల్ నౌ. చెప్తా. ఇప్పుడు మనము జీకే ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఇప్పుడు ఆగస్ట్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది, సెప్టెంబర్ అక్టోబర్లో